రోజు టిఫిన్స్‌లోకి ఒకటే రకం పల్లీ చట్నీ తిని బోర్ కొడుతుందా? అయితే ఎవరైనా సరే ఈజీగా చాలా క్విక్‌గా చేసుకునే ఈ ఇన్‌స్టంట్ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి తక్కువ టైంలో చేసుకునే ఈ ఇన్‌స్టంట్ టమాటో పచ్చడిని ఎలా చేయాలో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు సింహాద్రీస్ లైఫ్ డైరీస్. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 600 గ్రామ్స్ వరకు ఇలా దోరగా మంచి కలర్ ఉన్న టమాటోస్ని 1 ఆర్ 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచి ఆరపెట్టుకోండి. తరువాత ఈ టమాటోస్ అన్నిటినీ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ టమాటోస్ కట్ చేసేటప్పుడు ఒక విషయం మర్చిపోవద్దు. ఆ తొడిమ అనేది ఖచ్చితంగా తీసేయాలండి. ఎందుకంటే అక్కడ మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి యూజ్ అయ్యే కొన్ని రకాల కెమికల్స్ కానీ అలాంటివన్నీ అక్కడ ఇన్సర్ట్ అయి ఉంటాయన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. 60-70% మనకి ఈ టమాటాస్ అన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పీచు కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఈ టమాటోస్లోకి యాడ్ చేసి మెత్తగా మగ్గించుకోండి. ఇప్పుడు ఈ టమాటోస్లోకి నేను 1.5 గ్లాస్ అంటే మన ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానితోటి అంటే 50-60 గ్రామ్స్ వరకు కారం, అందులో సగం ఉప్పుని, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఇలా పై పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ వేయించి పొడి చేసుకున్న మెంతుపిండి, అలాగే 2 టీ స్పూన్స్ వరకు ఆవపిండి యాడ్ చేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా 1 ఆర్ 2 టైమ్స్ కలుపుకుంటూ పట్టుకోండి. ఎందుకంటే మనకి అక్కడక్కడ టమాటో పీసెస్ కానీ కారం కానీ గడ్డలుగా కట్టిపోయి ఉంటుంది కాబట్టి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 200 గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజు వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి పచ్చళ్ళు తిరగమాత పెట్టుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ అవుతూ ఉండాలండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు పోపు గింజలు, ఇందులోకి పచ్చిశనగపప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 2-3 రెబ్బల కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తే మనకి పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసి 1 ఆర్ 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకుంటే 2 మంత్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి టిఫిన్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న లైకే నాకు బిగ్ బూస్టప్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.